హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నజరేని ఫుడ్స్. ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్లో గోంగూర ఎండు రొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. గోంగూర ఎండు రొయ్యలు ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. గోంగూర ఎండు రొయ్యల కర్రీని ఒక్కసారి రుచి చూసారంటే ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. తప్పకుండా ఈ కర్రీని ఇలా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 100 గ్రాముల ఎండు రొయ్యలు తీసుకుని తల, తోక, కాళ్ళు తీసేసుకోవాలండి. చూడండి, ఇలా తల, తోక, కాళ్ళు తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని రొయ్యల్ని కూడా తీసుకున్న తర్వాత శుభ్రంగా 3-4 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 కట్టల కొండ గోంగూరను తీసుకుని శుభ్రంగా 3-4 సార్లు కడిగి పెట్టుకోవాలి. దీన్ని ఎర్ర గోంగూర అని కూడా అంటారండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీని పెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. గోంగూరను వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి. గోంగూరలో ఉండే నీళ్ళతోనే మగ్గిపోతుందండి. మళ్ళీ నీళ్లు పోయాల్సిన అవసరం లేదండి. చూడండి, కలుపుతూ ఉడికించుకుంటే గోంగూర అనేది ఇలా తొందరగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిపోయింది కదండి గోంగూర. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాము. గోంగూర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టుకుని గ్రైండ్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా గోంగూర సగం నలగనట్టుగా ఉండాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న గోంగూరను పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 2 ఉల్లిపాయలని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకుని 2 లేదా 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఎండు రొయ్యలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 4 బాగా పండిన టమాటోలను తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ స్పైస్ని బట్టి వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి, కారం కూడా కరెక్ట్గా సరిపోయింది కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, టమాటో ముక్కలు కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో పెద్ద గ్లాసుతో 2 గ్లాసుల నీళ్లు పోయాలి. నీళ్లు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకుని 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కర్రీని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. గోంగూరను వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. కర్రీలో గోంగూర అనేది బాగా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని కర్రీని ఉడకనివ్వాలి. గోంగూర వేసిన తర్వాత అడుగంటుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయ్యి కర్రీ ఇలా దగ్గర పడగానే ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర తరుగును వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. అంతే అండి, గోంగూర ఎండు రొయ్యల కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీని వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ గోంగూర ఎండు రొయ్యల కర్రీని తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.